प्रह्लादेनोदितं पुरा सर्वरक्षाकरं पुण्यं सर्वोपद्रवनाशनं स्वाहा। కొంతకాలం తర్వాత కుమారుడు ఎలా చదువుతున్నాడో తెలుసుకోవాలని ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు పిలిపించాడు. గురువులు చెప్పిన పాఠాలలో నీకు బాగా నచ్చినది, ఇష్టమైనది ఏ విషయమో చెప్పు నాన్న అన్న కన్న తండ్రితో చిన్నారి ఇలా అన్నాడు. శరీరధారులకు ఇళ్లను చీకటి నోతు లోపలందెళ్ళక వీరునే మనుమతి భ్రమణంబునం ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. తండ్రి దానవ చక్రవర్తి, ఇక్కడ చూడండి పిలుపు కొంచెం మారుతుంది. అంతకుముందు నాన్న అనేవాడు, ఇప్పుడు నాన్న దానవ చక్రవర్తి. పోను దానవ చక్రవర్తి అనే పిలుస్తాడు. ఎందుకంటే అక్కడ తేడా వచ్చేస్తుంది. తండ్రి మీద ఉండే గౌరవం తగ్గిపోయి దానవ చక్రవర్తి అనే సంబోధిస్తాడు తర్వాత. తండ్రి దానవ చక్రవర్తి, నాకు నచ్చిన విషయం ఒకటే, అది నారాయణ చరణ స్మరణం. ఈ మానవులందరూ అజ్ఞానులు, అవివేకులు, వీరందరూ ఈ సంసారం అనే చీకటి నూతిలో నుంచి బయట పడలేరు. మీరు వేరు మేము వేరు అనుకుంటూ భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. ఇది అంతా ఆ భగవంతుని విచిత్రమైన లీలా విలాసం అని తెలుసుకోలేరు. అలా తెలుసుకోగలిగినప్పుడే ఆ విష్ణువును తలచుకుంటూ సంపదలన్నీ విడిచి అడవిలో నివసించిన మంచిదే నాన్న. ఈ విధంగా తన కొడుకు శత్రువును మెచ్చుకుంటూ మాటలు అంటుంటే హిరణ్యకశిపుడికి నవ్వుతూ ఇలా అన్నాడు. మొదటి కదా నవ్వాడు, తర్వాత చూపిస్తాడు వ్రత. ఎవరైనా నిన్ను బెదిరించి తప్పుడు బుద్ధులు నేర్పారా? శత్రువును మెచ్చుకోమని ఎవరు చెప్పారు నాయన? మన దానవులందరికీ విష్ణువు పెద్ద శత్రువు, బద్ధ విరోధి. అతన్ని మనం నిందించాలి కానీ పొగడకూడదు. అతన్ని మనం భంజించాలి, భంజించాలి కానీ భజించకూడదు అని హిరణ్యకశిపుడు పలకగానే ప్రహ్లాదుడు గురువుల వంక చూచి ఇలా అన్నాడు. కోరికలను జయించి భగవంతుని గూర్చి ధ్యానించే జ్ఞానుల మనస్సులో మీరు మేము అనే అర్థం లేని భేదాలు ఉండవు. అటువంటి సమదృష్టి ఇచ్చే ఆ పరమాత్మునికి నమస్కరిస్తున్నాను. గురువర్య, ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షించబడినట్లు దైవయోగం వల్ల నా మనస్సు ఆ శ్రీహరి వైపు ఆకృష్టమై ఆయన సన్నిధిలోనే విహరిస్తున్నది. మరి ఏ విషయంలోనూ నా మనస్సు నిలవడం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే పద్యం అండి, మన వ్యాస భాగవతంలో లేదు. పోతనామాత్యుడు మన మీద యొక్క అపారమైన కరుణా సముద్రుడై రచించాడు ఈ పద్యం మాత్రం. ఎందుకంటే మన భారత భాగవతాలు అనువాదం చేశారు కానీ స్వతంత్ర అనువాదం మీరు చూసుకోండి, మక్కి రాయలేదు ఎక్కడ కూడా. కాలానుగుణంగా మన పరిస్థితులకి నాటకం. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ తెలుగు రాష్ట్రంలో ఉన్నారు, తెలుగు వారికి వాళ్ళ పద్ధతులను బట్టి అలా వాళ్ళు తెలుగించారు. మక్కి రాయలేదు, స్వతంత్ర అనువాదం. ఈ పద్యం ఒరిజినల్ భాగవతంలో లేదు. ఇది చాలా అద్భుతమైన పద్యం, మీ అందరికీ తెలిసిన పద్యం. మందార మకరంద మాధుర్యమునదేలు మధుకంబునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగురయంతసనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కమరగునే సాంద్ర విహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. మన చెవులకు పట్టిన తుప్పంతా కూడా వదిలిపోతుంది ఈ పద్యం విన్నామంటే. మనం మహానుభావ, మందార పుష్పంలోని మకరంద మాధుర్యం అనుభవించే ఉమ్మెత్త పూల వైపు పోతుందా? పోదు. అలాగే స్వచ్ఛమైన ఆకాశ గంగా తరంగాలపై విహరించే రాజహంస బాగుల దగ్గరికి వంగల దగ్గరికి పోతుందా? పోదు. తీయ మామిడి లేత చిగుళ్ళు తిని పులకించి పాట పాడే కోయిల కొండ మల్లెల చెంతకు పోతుందా? పోదు. నిండు పున్నమి పండు వెన్నెలలో విహారం చేసే చకోర పక్షి దట్టమైన మంచు పొరల వైపు పోతుందా? పోదు.
ఆ విధంగానే నా మనస్సు కూడా దివ్యమైన విష్ణు పాద పద్మాలు ధ్యానించడంలోనే ఆ అమృతం గ్రోలడంలోనే పరవశించి ఆనందం పొందుతున్నది. అటువంటి హరిపదాయత్తమైన చిత్తం ఇతర విషయాలకు ఏమాత్రం పోవడం లేదు. సుగుణశీల 1000 మాటలెందుకు? ఆ మాటలు విని గురువు కోపించి అతనితో ఇలా పలికాడు. పంచశరత్వయస్కుడవు బాలుడవు ఇంచుకగాని లేవు, భాషించదు తర్కవాక్యములు, చెప్పిన శాస్త్రములోని అర్థమొక్కించుక అయిన చెప్పవు, అసురేంద్రుని ముందట మాకున్ అవదలల్ వంచుకొనంగ చేసితివి, వైరి విభూషణ వంశదూషణ. ఓరి బాలక, 5 ఏళ్ల పసివాడిని చూడడానికి ఇంత కూడా లేవు, పిట్ట కొంచెం కూతకన్ను అన్నట్లు అనవసరంగా ఎక్కువగా వాదిస్తున్నావు. మేము చెప్పిన శాస్త్రాలలోని ఒక్క విషయం కూడా చెప్పవే? మహారాజు ముందు మాకు తలవంపులు తెచ్చావే? శత్రువుని మెచ్చుకుంటూ నీ వంశానికి మచ్చ తెచ్చావే? హిరణ్యకశిపునితో మళ్ళీ ఇలా అన్నారు. రాక్షస గురు, దానవ చక్రవర్తి, మీ పాదాలపై ఒట్టు. ఈ బాలుణ్ణి భయపెట్టి కొట్టి ఎలాగైనా సరే చదివిస్తాం, మా నైపుణ్యం చూపిస్తాం, దయచేసి మా మీద కోపగించకండి అని పలికి రాజకుమారుడైన ప్రహ్లాదుని రకరకాలుగా భయం చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఒంటరిగా కూర్చోబెట్టి నీతిలో చెప్పసాగారు. శుక్రాచార్యుని కుమారుడైన ఆ గురువు రాజకుమారుడైన ప్రహ్లాదునికి వాళ్ళ సంప్రదాయానుసారంగా అనేక విద్యలు నేర్పాడు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం గొప్పగా బోధించాడు. సామదాన వేద దండోపాయాలు, అవి ఉపయోగించే సమయాలు ప్రహ్లాదునికి గురువు చక్కగా వివరించాడు. ఆ బాలుణ్ణి తల్లి అయిన లీలావతి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆమె కూడా చాలా సంతోషించింది. ఇక్కడ అంటే ఈ యొక్క ప్రహ్లాద చరిత్రలో నేను చూశాను, నవరసాలలో ఒక శృంగార రసం లేదు, హాస్య రసం లేదు, 2 రసాలు లేవు. అందువల్ల చిన్న విషయం మీకు వెనవేసుకున్నాం. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మాకు వంటిల్లు వేరే, హాల్ వేరే ఉండేది ఊళ్ళో. అప్పుడు మేము కాలేజీకి వెళ్ళాల్సి మేము ఏదో పని మీద నీళ్లు తాగడానికి వంటింట్లోకి వెళ్ళాను. వెళ్తే మా అమ్మ, అప్పుడు మేము 6 మంది పిల్లలండి, 6 మందికి ప్లస్ మా అమ్మ నాన్న, ఒక సేద్దిగాడు, ఒక మళ్ళీ పసులుగాడు, 10 మందికి దోశలు పోయాలంటే చేతులు పడిపోయాయి. ఎందుకంటే మేము తెగ తినేవాళ్ళం. అంటే మనిషికి తినడానికి కలిగి ఉండాలి, తినగలిగి ఉండాలి. అప్పుడు అంత స్తోమత లేదు మాకు. మధ్యతరగతి కుటుంబం, రైతు కుటుంబం. అప్పుడు ఓన్లీ భోగి పండుగ రోజు మాత్రం మేము తిన్నాన్ని దోశలు ఇచ్చేవాళ్ళు. అది కూడా కూర్చొని లేచిపోతే మనీ లేదు, అక్కడ కూర్చొని తినాలి. అప్పుడు గ్యాస్ స్టవ్ లేవు, మీకు తెలుసు కదా, ఓన్లీ కట్టెల పొయ్యి మీద పోసి ఇచ్చేవాడు. లోపలికి వెళ్తే నేను చెప్పదలసిన విషయం, మా అమ్మ, నాన్న అయిపోయింది నాన్న వంట, వడ్డించేస్తాను. ఎంతైనా అమ్మ అంటే అన్నం, అన్నం అంటే అమ్మ, అంతే కదండి. ఇక్కడ లీలావతి కూడా అంతే, కుమారుణ్ణి అమిత అపురూపంగా చూసుకునేది. కానీ ఆ యొక్క హిరణ్యకశిపుడు క్రూరుడు కాబట్టి అతను ఇలా చేశాడు. కొడుకును చక్కగా అలంకరించి తండ్రి దగ్గరకు వెళ్ళమంది. అప్పుడు శిష్యుడిని చూసి గురువు గారు ఇలా అన్నారు, ప్రహ్లాద కుమార, మీ తండ్రి గారి దగ్గర మేము చెప్పిందే చెప్పు, మేము నేర్పిన నీతి పాఠాలే పలుకు, మన విరోధి అయిన విష్ణుమూర్తి మాట మాత్రం ఎత్తబో, దుష్టమైన విష్ణు కథలను, ఆ చరిత్రలను గురించి అసలు మాట్లాడనే వద్దు అని బుచ్చగించి ప్రహ్లాదుని మహారాజు ఆస్థానానికి తీసుకొని వచ్చాడు గురువు. చదువులలోని ప్రతిభా విశేషం నాకు ఒకసారి చూపించు అని ఎంతో ఆశతో పలికిన కన్న తండ్రితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు. చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. నాన్నగారు, నన్ను గురువులు చక్కగా చదివించారు. నేను ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, ఇంకా అనేక శాస్త్రాలు నేర్చుకున్నాను. చదువుల్లోని సారమును, రహస్యమును తెలుసుకున్నాను. తండ్రి, హరిభక్తి లేని వారి జీవితాలు నిస్సారంలో, వ్యర్థంలో అని భావిస్తున్నాను.
స్తుతించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మొక్కు శిరము శిరము విష్ణు నాకర్ణించు వీణులు వీణులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమనియడి తండ్రి తండ్రి. మానవ శరీరంలోని మనస్సు శిరస్సు కాళ్ళు చేతులు కళ్ళు చెవులు నాలుక బుద్ధి ఒకటేమిటి సమస్త అవయవాలు ఆ శ్రీహరి ధ్యానములో పరవశమైపోవలసిందే. లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతజ్ఞుడే. ప్రతి దినమందు ప్రతి చదువులోనూ హరినామ స్మరణ కావాలి. ప్రతి గురువు ప్రతి తండ్రి హరి బోధే చెయ్యాలి అని చాలా ధైర్యంగా చెప్పాడు. సంసార జీమూత సంగంబు ఇచ్చునే చక్రిదాస్య ప్రభంజనము లేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక సర్వంకషాఘౌష జలరాసులింకునే హరివనీషా బడబాగ్ని లేక ఘన విపత్కాడాంధకారంబులడగునే పద్మాక్షనుతి రవి ప్రభలు లేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తి నివిగానవచ్చునే ముఖ్యమైన శాంగ కోదండ చింతనాంజనము లేక తామరస గర్భునకునైన దానవేంద్ర. ఇక్కడ పిలుపు మారిపోయింది చూడండి. ఓ దానవేంద్ర, పెద్ద గాలి విసురు లేకుండా కారు మబ్బుల గుంపులు విడిపోవు. అలాగే చక్రధారి సేవ చేయకుండా సంసార బంధాలు తొలగిపోవు. వర్షం పడకపోతే అడవులలో రగులుకున్న అగ్ని ఆరదు. అలాగే హరిసేవ అనే అమృతం పడకపోతే మనిషికి తాపత్రయాలు చల్లారు. బడబాగ్ని ప్రజ్వరిల్లితే సముద్రాలు కూడా ఇంకిపోతాయి. అలాగే విష్ణు చింతన ఉంటే పాపాలు పటాపంచలైపోతాయి. సూర్యుని కిరణాలు పడకపోతే చీకటి తెరలు విడిపోవు. అలాగే కేశవుని కీర్తన లేకపోతే చుట్టుముట్టిన ఆపదలు తొలగిపోవు. ఒక్క మాటలో చెప్పాలంటే హరిభక్తి అనే అంజనం లేకుండా నిర్మలమై నిరుపమానమై పునర్జన్మ లేని ముక్తి అనే పెన్నిధిని అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆఖరికి ఆ బ్రహ్మ కూడా ఇది తప్ప మరొక మార్గం లేదు అని నిర్భయంగా తండ్రి ముందు చెప్తున్నాడు. ఈ విధంగా జంకు బొంకు లేకుండా ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు. ఆ పలుకులు తండ్రి చెవులకు వాడి ములుకుల్లాగా నాటుకున్నాయి. హిరణ్యకశిపుడు అదిరిపోయాడు. పళ్లతో పెదవులు కరిచాడు. గురువును కొరకొరా చూచాడు. ఇదా నీవు నేర్పిన విద్య, ఇదా నువ్వు చెప్పిన చదువు, ఇదా నీవు చేసిన నిర్వాహకం, విరోధి కథలు బాగా వినిపించావన్నమాట అని హోంకరించాడు. మండిపడుతున్న మహారాజుతో గురువు అతి వినయంగా ఇలా అన్నాడు. రాక్షస రాజా, మా వల్ల ఏ తప్పు లేదు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మేము ప్రవర్తించము. మేము విరోధి కథలు అసలు చెప్పము. ఎంత క్రూరాత్ములైన శత్రువుని గురించి ఎవరు నూరిపోయారు. నీ పాదాల మీద ఒట్టు. మీ వానికిది సహజంగా పుట్టిన బుద్ధే తప్ప ఒకరు చెబితే వచ్చింది కాదు. ఎవరు అంత సాహసం చేయరు. కాబట్టి ప్రస్తుతానికి దీనికి ప్రతిక్రియ జాగ్రత్తగా ఆలోచించండి అని చండామర్కులు హిరణ్యకశిపుడికి బోధిస్తున్నారు. మిత్రులము పురోహితులము పాత్రులమే మదియుగాక భార్గవులము నీ పుత్రుని నిటువలె చేయక శత్రులమే దైత్య జలది చంద్రమా వింటే. మహారాజా, మేము నీకు పూర్వం నుంచి స్నేహితులం పురోహితులం, నీ దయకు పాత్రులం, అదీగాక భృగువంశీయులం అంటే శుక్రాచార్య వంశం. మేము నీకు మేలు కోరేవారమే గాని నీ కుమారుడికి ఇలా బోధించడానికి మేమేమన్నా శత్రువులు అని చెప్పు అని గురువు అనేటప్పటికీ హిరణ్యకశిపుడు ఆయనపై ఆగ్రహం మాని కొడుకును చూచి ఇలా అన్నాడు.
వచ్చలు చెప్పని ఈ మతి మజ్జాతుడవైన నీకు మరి ఎవరిచే నుజ్జాతమయ్య బాలక తజ్జనులన్ పేరుకొనుము తగనామ్రోలన్. ఉపాధ్యాయులు చెప్పని ఇలాంటి పాడు బుద్ధులు నా కుమారుడు అయిన నీకు ఎవరు నేర్పారు, వాళ్ళెవరో చెప్పు అని కోపంతో అడిగిన తండ్రికి ప్రహ్లాదుడు సవినయంగా ఇలా చెప్పాడు. అచ్చపు చీకటింబడి గృహమ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చచ్చర పుట్టునే. పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా నేమిచ్చిననైనా కానలకు నేగిననైనా హరి ప్రబోధముల్. తండ్రి, కొందరు గాఢమైన కారు చీకటి నుండి ఈ మాయలో పడి కోరికలు చంపుకోకుండా సంసారం సాగిస్తుంటారు. చస్తూ పుడుతూ మరల చస్తూ పుడుతూ ఇలా వారు ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు. అటువంటి మూర్ఖులకు శ్రీహరిపై భక్తి దానంతటా అది పుట్టదు. ఒకవేళ ఇతరులు బోధించినా కలగదు. ఏమైనా ఇచ్చి ఆశ చూపించినా వారికి దేవుని మీద భక్తి ఏర్పడదు. ఆఖరికి అడవులలోకి తీసుకువెళ్ళిన ఫలితం లేదు. దేవుని మీదకి అంత తొందరగా మనస్సు పోతుందా? దానవేశ్వర, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాని చేయి పట్టుకొని వాని సాయంతో ఏ వస్తువును చూడలేడు. అదేవిధంగా విషయాసక్తులై కర్మ బంధాలలో చిక్కిన వారు శ్రీహరిని చూడలేరు. విష్ణు భక్తుల పాద పరాగాలు తల మీద ధరించిన పుణ్యాత్ములు కొందరు మాత్రం ఆ స్వామిని కనురారా చూడగలుగుతారు. అంతేగాని సంసారంలో కొట్టుముట్టాడేవాళ్ళు భగవంతుణ్ణి ఎన్నటికీ దర్శింపలేరు. రాక్షసేశ్వర, అన్ని శాస్త్రాలు చదివాను, కథలు గాథలు అనేకం త్రవ్వి చూశాను. ఈ సంసారం భయంకరమైన మహాసముద్రం లాంటిది. ఈ సంసార సముద్రంలో భార్య బిడ్డలు తిమింగలాలు, కామ క్రోధ మద మాత్సర్యాలు, పొంగి పొరలే కెరటాలు. ఇటువంటి ఘోరమైన సముద్రమును దాటాలంటే అనవసరమైన వాదాలతో అతి తెలివితేటలతో సాధ్యం కాదు. హరిభక్తి అనే నౌక ఒక్కటే దీనిని దాటించగలదు అని పలికిన కొడుకుపై రాక్షసేశ్వరునికి ఒక్కసారిగా ప్రేమ పోయింది. కోపంతో ఒళ్ళో నుంచి ఒక్క మాటన కిందికి నెట్టివేసి నిప్పు రాలే కన్నులతో వేడి చూపులు చూస్తూ మంత్రులతో ఇలా పలికాడు. మంత్రులారా, విష్ణువు వరాహ రూపంలో వచ్చి సాక్షాత్తు తన పినతండ్రిని చంపాడనే బాధ సిగ్గు లేకుండా వీడు వంశ విరోధికి బంటులాగా భజన చేస్తాడా? నా పుత్రుడై పుట్టి శత్రువుకు భక్తుడవుతాడా? అయ్యో, వీడు నా ప్రాణాలను తోడుతున్నాడే, నాతోనే విరోధానికి పూనుకున్నాడే, తండ్రికే ద్రోహం తలపెట్టే ఇలాంటి తనయుణ్ణి లోకంలో ఎక్కడైనా మీరు చూశారా అని రాక్షస బతులను చూచి ఇలా ఆదేశించాడు. రాక్షస వీరులారా, వీడు 5 ఏళ్లవాడు, నాకే ఎదురు తిరుగుతున్నాడు. తండ్రినైన నన్నే లెక్క చేయకుండా నా శత్రువైన విష్ణువును నా ఎదుటే పోడుతున్నాడు. తప్పురా అన్న మానడం లేదు. నా శరీరంలో నుంచి పుత్ర రూపంలో వ్యాధి పుట్టుకుని వచ్చింది. మీరు ఈ ప్రహ్లాదుని వెంటనే తీసుకుని వెళ్ళి వధించి రండి. మీ ప్రతాపాలు ప్రకటించండి. శస్త్ర వైద్యుడు వ్యాధి కలిగిన అవయవమును ఖండించి మిగిలిన అవయవాలను రక్షించి శరీరానికి ఆరోగ్యం కలిగిస్తాడు. అలాగే చెడు త్రోవ పట్టిన కులద్రోహి, శత్రు పక్షపాతి, మూర్ఖుడు అయిన వీడిని చంపించి మా కులానికి మచ్చ లేకుండా చేస్తాను. ఒక మంచి పని చేసిన మహావీరుడనే కీర్తి పొందుతాను. హంతవ్యుడు రక్షింపను మంతవ్యుడు కాడు, యముని మందిరమునకు గంతవ్యుడు, వదమున కుపరంతవ్యుండనక చంపి రండి పడచున్. వీడు చంపదగిన వాడే, కానీ ఏమాత్రం క్షమించదగిన వాడు కాదు. ఈ విషయంలో జాలి తలపకూడదు, వీడి తప్పులు మన్నించకూడదు. వీడు తక్షణం యముని దగ్గరకు పంపించదగిన వాడు. వీడిని దయతలచి విడిచిపెట్టకుండా మీరు వధించి రండి అని హిరణ్యకశిపుడు ఆజ్ఞ చేసేసరికి పదునైన కోరలున్న చాలా మంది క్రూర రాక్షసులు శూలాలు చేతబట్టుకొని నోళ్లు భయంకరంగా తెరుచుకొని పెద్దగా అరుచుకుంటూ ఆనందంతో గంతులు వేయడం మొదలుపెట్టారు.
వాళ్ళ విరబోసుకున్న ఎర్రని జుట్టు పొగలు రేగుతున్న కారు చిచ్చు మంటల్లాగా వికృతంగా మెరుస్తున్నది. అటువంటి ఆకారాలతో ఆ భటులు వచ్చి ఆ బాలుణ్ణి తిడుతూ కొడుతూ మాటలతో ఆయుధాలతో బాధించడం ప్రారంభించారు. ఆ బాలుడు రాజకుమారుడే, సుకుమారుడే, దయగలవాడే, మంచివాడే, శీల సంపన్నుడే, సంపదగిన వాడు కాదే అని ఏమాత్రం జాలి లేకుండా వాళ్ళందరూ ప్రహ్లాదుని క్రూరంగా కొట్టారు, శూలాలతో పొడిచారు, వేధించారు, బాధించారు, నానా మాటలు అన్నారు. ఇంత జరుగుతున్నా ఆ తండ్రి కొడుకును కొట్టవద్దు అని ఒక్క మాట కూడా అనలేదు. ధర్మరాజా, అతనికి శృతిని మీద అంత పగేమిటో అర్థం కాదు. అంతమంది రాక్షసులు ఆ ఒక్క బాలుని పట్టుకొని పొడుస్తుంటే అదేమి చిత్రమో కానీ ఆ పసివాని దేహం అసలు కందనే లేదు. చర్మం చెదరలేదు, రక్తం చిందలేదు, ఎముకలు విరగలేదు, కళ్ళు తిరగలేదు, చూపు చెడలేదు, చంద్రబింబం వంటి ముఖం వాడలేదు. వానికి ఏమీ అలసటే అనిపించలేదు. దీనభావం అతనికి ఎక్కడ ఏమాత్రం కనిపించలేదు. తన్ను నిశాచరుల్ పొడవ దైత్య కుమారుడు మాటి మాటి కోపనగశాయి. యో ధనుజ భంజన యో జగదీశ యో మహాపన్న శరణ్య యో నిఖిల పావనాయంచు నుతించుగాని తా కనుల నీరుదేడు భయకంప సమేతుడు కాడు భూవరా. ధర్మరాజా, రాక్షసులు ఆ విధంగా చిత్రహింసలు పెడుతుంటే ఆ ప్రహ్లాదుడు మాటి మాటికి ఓ పనగసేన, మాధవ, మధుసూదన, లోకేశ్వర, రాక్షసాంతక, దీన శరణ్య, పరమ పావనాన్ని రకరకాలుగా భగవంతుడిని ప్రార్థిస్తాడే తప్ప కళ్ళ నీళ్లు పెట్టుకోడు, ఏమాత్రం భయపడడు, ఏమాత్రం జంకడు. ఆ రాక్షసులు అన్ని బాధలు పెడుతున్నా ప్రహ్లాదుడు ఎటు పారిపోడు, కొట్టవద్దని చేతులైనా అడ్డు పెట్టడు, బంధువుల దగ్గరికి వెళ్ళి దాక్కోడు. ఇది ఘోరం, అన్యాయం అని తండ్రిని పల్లెత్తు మాట అనడు. స్నేహితులు ఎవరిని సహాయానికి పిలవడు. తండ్రి నివసించే బంగారు మేడలోకి పరిగెత్తడు. నన్ను కాపాడండి, కష్టంగా ఉంది అనడు, బాధపడడు, ఎవరిని ద్వేషించడు. ఇటువంటి బాలుడసుడు ఎక్కడైనా ఉంటాడా? అంతులేని కోపంతో ఆ రాక్షసరావు తన కొడుకును సంహరించడం కోసం మారణ హోమం చేయించాడు. ఏనుగులతో తొక్కించాడు, విష సర్పాలతో కరిపించాడు, బగబగలాడి అగ్ని గుండాలలో విసిరి వేయించాడు, చితకబాది సముద్రంలో ముంచి చంపమన్నాడు, వానికి విషం పెట్టించమన్నాడు, కత్తితో నరకమన్నాడు, కొండ శిఖరాల పైనుంచి కిందకు నెట్టివేయమన్నాడు. చివరకు ప్రహ్లాదుని భూమిలో పాతిపెట్టించాడు. అంత పానీయాలు ఇవ్వకుండా మాడిపించాడు, కొరడాలతో కొట్టించాడు, గదలతో బాధించాడు, వాడి బాణాలతో పొడిపించాడు. కోపంతో ఒళ్ళు తెలియని క్రూర దానవుడు కొడుకుపై చేయరాని ఘోరాలన్నీ చేయించాడు. కొడుకుని ఏమీ చేయలేక ఏకాంతంగా కూర్చొని దిగులు పడుతున్న రాక్షస రాజును చూసి గురువులైన చండామర్కులు ధైర్యం చెప్పారు. రాక్షస రాజా, నీవు మహాకీర్తిశాలి, లోకం మొత్తాన్ని ఏకఛత్రంగా ఏలినటువంటి నీకు వీడెంత? ఈ పసివాని తెలిసి తెలియని మాటలు విని నీవు దిగులు పడడం ఎందుకు? వక్ర మార్గంలో అల్లరి చిల్లరగా ప్రవర్తించే ఈ ప్రహ్లాదుని పెద్దలైన గురువుల దగ్గర కొన్నాళ్ళు చదివిస్తే బుద్ధిమంతుడు అవుతాడు. ఆ తర్వాత వయస్సు కూడా వస్తుంది. అప్పుడు ఏ సంగతి ఏమిటో తెలుస్తుంది. నిదానంగా వయసుతో పాటే ఇంద్రుని మీద ద్వేషం కూడా నేర్పవచ్చు అని గురుపుత్రులు పలకగానే హిరణ్యకశిపుడు కొంచెం మనశ్శాంతిని పొందాడు. వివాహమైనటువంటి రాజులకు నేర్పదగిన ధర్మార్థ కామాలను ఉపదేశించమని వారికి ఆదేశించాడు. నానా విధాలైన కోరికలలో ఆసక్తి ఉన్న వారికి ఈ ధర్మార్థ కామ శాస్త్రాలు అవసరమని, ఈ లోకంలో వ్యవహారం కోసం ఈ తేడాలే కానీ ఆత్మకు ఏమాత్రం మార్పు లేదని, ప్రయోజనం లేని వాటి గురించి ప్రయోజనం ఉంది అనుకోవడం
భ్రాంతి అని ప్రహ్లాదుడు మనసులో బాగా నిశ్చయం చేసుకున్నాడు. గురువులు చెప్పే శాస్త్రాలు పనికి వచ్చేవి కావని, మంచివి కావని భావించాడు. గురువులు గృహకృత్యాలు, జపాలు, తపాలు చేసుకోవడానికి ఇళ్లకు వెళ్ళిన సమయం గమనించి తోటి రాక్షస బాలులకు ఇలా బోధించేవాడు. దానవులు, దైత్యులు, సురలు, నరులు, నాగరాజులు, గంధర్వులు ఎవరైనా సరే ఆ లక్ష్మీపతి అయిన మహావిష్ణు పాద పద్మాలను సేవిస్తే చాలు, పుణ్యాత్ములవుతారు. చిక్కడు వ్రతముల క్రతువుల, చిక్కడు దాన సౌదానముల, శౌచశీల తపములన్, చిక్కడు యుక్తిని భక్తిని, చిక్కిన క్రియ నచ్చుతుండు సిద్ధము సుండి. మిత్రులారా, ఆ భగవంతుడు గాఢమైన భక్తికి చిక్కినట్లుగా దాన వ్రతాలకు, శౌచశీలాలకు, జపతపాలకు, యజ్ఞ యాగాలకు, నియమ నిష్ఠలకు చిక్కడు. భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందే సాధనం, మరొక మార్గమే లేదు. ఈ విధంగా ప్రహ్లాదుడు రాక్షస కుమారులకు రహస్యంగా మోక్ష మార్గం బోధించసాగాడు. అప్పుడు వాళ్ళందరూ గురువుల దగ్గర తమ తమ చదువులు ఆపివేసి తమ హృదయాలను ఋషికేశుని వైపు మళ్లించారు. వాళ్ళ గురువు ఇది గమనించి శిష్యుల భావాలు తెలుసుకొని భయపడి హిరణ్యకశిపుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఓ దైత్య కులావతంస, నీ కుమారుడు రాక్షస కుమారులందరినీ రహస్య ప్రదేశాలకు తీసుకొని పోయి నేను చెప్పే చదువులన్నీ అబద్ధాలని ఆక్షేపించాడు. వారందరికీ విష్ణు భక్తిని మరియు మోక్షం గురించి బోధించాడు. చక్కని రక్కసి కులంలో ఈ పనికి మారిన కొక్కిరాయి పుట్టాడు. వీనికి వైకుంఠుని వెర్రి పట్టింది. ఇది వదిలేలాగా కనిపించడం లేదు. ఇలాంటి బుద్ధిహీనుని కన్నావేమయ్యా అని బాధపడ్డాడు ప్రహ్లాదుని గురువు.